హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శుభ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు ఎన్సీఆర్టీ బుక్ తీసుకున్న అభ్యర్థులు, అదేవిధంగా తీసుకోబోయే అభ్యర్థులు, అదేవిధంగా ఆర్డర్ పెట్టుకొని ఇంకా రాని అభ్యర్థుల గురించి ఒక చిన్న విషయం మీతో మాట్లాడదామని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే తీసుకున్న అభ్యర్థులు, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకున్న అభ్యర్థులు, మీరు 6th నుంచి 10th వరకు తీసుకున్న అభ్యర్థులు, 9th 10th తీసుకున్న అభ్యర్థులు, 6th నుంచి 10th వరకు తీసుకున్న అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా 6th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు ఇలా ఒక క్రమంగానే వెళ్ళండి. ఎందుకు అనంటే దానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకు అనంటే 9th 10thని మీరు 9th 10thలోకి వెళ్ళే లోపు ఇక్కడ ఉన్న ఈ 6th 7th 8th గనక ఒక్కసారి గనక మీరు చదివి వెళ్తే మీకు అక్కడ ఫుల్ కాన్సెప్ట్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకనంటే అది బేసిక్ మనకి. ఖచ్చితంగా చాలామంది అభ్యర్థులు 6th 7th 8th తీసుకున్నవారు నాతో చెప్పిన విషయం ఏంటంటే, బ్రదర్ మాకు ఈ బుక్ ద్వారా అంటే ఇలా చదవడం ద్వారా సైన్స్ అంటే ఒక అవగాహన లేకపోయినా సరే ఇది ఏం చేస్తుందంటే బుక్ను చదవడం వలన అదే మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది, సబ్జెక్ట్లోకి అదే తీసుకొని వెళ్తుంది. ఎందుకనంటే నిన్న ఒక బ్రదర్ కాల్ చేసి చెప్పారు నాకు, అతనికి బుక్ వెళ్ళింది. అయితే ఫస్ట్ టైం 6th నుంచి 10th వరకు తీసుకున్నాడు ఆ వ్యక్తి. తీసుకుని చూస్తే, బ్రదర్ నేను చదువుతూ ఉంటుంటే నెక్స్ట్ పేజీలో ఏముంటుంది అనేది ఒక ఇంట్రెస్ట్ అనేది చదువుతుంటే ఆ అభ్యర్థికి కలిగింది. అంటే ఇక్కడ నేనేం చెప్పాలనుకున్నానంటే, మీరు 9th 10th డైరెక్ట్గా వెళ్ళకండి. ఎందుకనంటే వెళ్ళేది ఏదైనా సరే కాన్స్టెంట్గా ఒక పునాది గట్టిగా వేసుకొని వెళ్ళండి. అంతేగాని పరిగెత్తుకుంటూ వెళ్ళి చేత్తో పట్టుకున్నారు, తీరా చెయ్యిని ఇలా చూసుకుంటే అది లేదు, అప్పుడు మీరు పరిగెట్టింది మొత్తం వ్యర్థమవుతుంది. అదే మీరు నిదానంగా వెళ్ళినా సరే దాన్ని పట్టుకుంటే అది ఇలా చూసుకుంటే అది మీ చేతిలో ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ వచ్చినట్టు. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా 6th 7th 8th అంటే దీని కూడా కొంతమంది అర్థం చేసుకుంటారు, మీ బుక్ సేల్ అవ్వడం కోసమేమో అని అనుకుంటారు. అలా అనుకోకండి. ఎందుకనంటే బుక్ సేల్ అవ్వటం కాదు, ఇక్కడ బుక్ సేల్ అవ్వటం కాదు, దీన్ని గురించి పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన పెట్టండి. ఎందుకనంటే నా మాట కూడా వినొద్దు. ఎవరైతే ఈ బుక్ తీసుకున్నారో వారిని కనుక్కొని ఈ 6th 7th 8thలో మ్యాటర్ ఉందా అంటే దీన్ని ఏమనుకుంటారంటే 9th 10th సేల్ అవ్వట్లేదు అనుకుంటా, అందుకని దీన్ని ఈ విధంగా చెప్తున్నారు అనుకోకండి. అది వాళ్ళకి ఇజ్జత్కే వదిలేస్తున్నాను. అలా కాదు నేను చెప్పేది మీకు. ఎందుకనంటే కాన్సెప్ట్ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ విధంగా వెళ్ళండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మనకి తీసుకోబోయే అభ్యర్థులకి ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, వారానికి నేను ఒక్కసారి మాత్రమే ఇక నుంచి పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి మీ అందరికి పంపించడం జరుగుతుంది. వారానికి ఒక్కసారి మాత్రమే. ఇప్పుడు తీసుకున్న అభ్యర్థులు కాదు, ఇప్పటి వరకు పెట్టుకున్న అభ్యర్థులు కాదు, ఇక నుంచి పెట్టుకోబోయే అభ్యర్థులు వారానికి మీరు ఒకవేళ అమౌంట్ పంపాలి అని అనుకుంటే గురువారం రోజు ఈవినింగ్ 5 కల్లా అమౌంట్ పంపండి. పంపితే నేను ఫ్రైడే రోజు నేను ఆర్డర్ పెట్టేసి శనివారం రోజు మీకు బుక్స్ అనేది పంపిస్తాను. చాలామంది అనుకున్నట్లు ఏదో 1000-2000 బుక్స్ పోయి అనుకోకండి. ఎందుకంటే చాలామంది మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారు. ఏదో ఒక 500 బుక్స్ లేకపోతే 1000 బుక్స్ వేసుకున్న 8 లక్షలు వస్తాయి, లేకపోతే 500 బుక్స్ అయినా 4 లక్షలు వస్తాయి. అలా లేదు. మన కాన్సెప్ట్ ఉన్నా సరే మనకున్న సబ్స్క్రైబర్లు తక్కువ కాబట్టి మనకి ఇప్పటి వరకు నేను పంపించింది కేవలం 120 బుక్స్ మాత్రమే ఇప్పటి వరకు పంపించాను. ఓకేనా. నెక్స్ట్ ఏంటిదనంటే కాన్సెప్ట్ అంటే ఒక క్వశ్చన్ని మనం చదవాలి, ఒక క్వశ్చన్ని మనం అర్థం చేసుకోవాలి అని అంటే దాని చుట్టుపక్కల ఉన్న ఏరియాని కనుక మనం ఖచ్చితంగా చదవగలిగి అర్థం చేసుకుంటే మీకేమవుతుందనంటే ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు, దాని ఏరియాలో ఉన్న క్వశ్చన్ వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేయడానికి ఛాన్సెస్ కూడా లేవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ముందు ఆర్డర్ పెట్టుకున్న అభ్యర్థులకి ఇంకా దాదాపు ఒక 10 మంది ఉన్నట్లున్నారు, వాళ్ళకి వెళ్ళలేదు. అది మిస్టేక్ అంతా నాదే. ఎందుకంటే నేను ఒక్కనే చేశాను కాబట్టి మిస్టేక్ అంతా నాదే. కాబట్టి దయతో మన్నించండి. ఎందుకనంటే మన్నించండి అనేది చాలా చిన్న మాట. ఎందుకంటే ఈ బుక్ అనేది మీ యొక్క జీవితానికి సంబంధించింది. బుక్ లేట్ అవుతుందేమో కానీ బుక్లో ఉన్న కంటెంట్ మీద ఇంతవరకు కూడా
నాకు ఇంత రిమార్కు, బ్రదర్ మీ బుక్ బాగలేదు అని ఏ ఒక్క అభ్యర్థి కూడా నాకు కాల్ చేసి చెప్పింది లేదు. ఇంకా పైపెచ్చు బ్రదర్ బుక్కు ఇంత ఇదిగా ఎలా రాశారు? పోస్ట్ ఆఫీస్‌కి వెళ్తే ఆ వ్యక్తి ఎవరైతే పంపించే వ్యక్తి ఆయన చూసి 540 పేజీలు ఎలా రాశావు నువ్వు? గొప్పగా చెప్పట్లేదు. అది నేను కష్టపడి నా కోసం ప్రిపేర్ చేసుకున్నది. ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. అందుకనే చాలామంది అభ్యర్థులు తీసుకోవాలి అని అనుకున్నప్పుడు నేను వెంటనే వాళ్ళకి తీసుకోండి దీన్ని పంపండి అని చెప్పట్లేదు. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. నేను దానికోసం ఒక డెమో పంపిస్తాను. లేకపోతే ఒక పీడిఎఫ్ లాగా పంపిస్తాను. దాన్ని చూసిన తర్వాతనే మీరు ఆ బుక్‌ని పర్చేజ్ చేయండి. ఎందుకనంటే డబ్బులు పెట్టి తీసుకుంటున్న మీరు డబ్బులు అక్కడ ఇంపార్టెన్స్ అవునో కాదో నాకు తెలవదు గానీ, అక్కడ మీ యొక్క జీవితం, మీ యొక్క గవర్నమెంట్ జాబ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ నా దృష్టిలో. నా దృష్టిలో మీకు గవర్నమెంట్ జాబ్ రావాలన్నది నాకున్న మెయిన్ ఎయిమ్. ఎందుకనంటే మీకు గవర్నమెంట్ జాబ్ వస్తే ఈరోజు 800 ఇచ్చి కొంటున్నారు. కానీ ఆ 800 పెట్టి కొన్న బుక్ ద్వారా బ్రదర్ ఈ బుక్ ద్వారా నిజంగా మేము క్వాలిఫై అయ్యాము, కష్టపడి చదివాము కాబట్టి మంచి మార్కులు వచ్చాయి అని చెప్పినప్పుడు ఏమవుతుందనంటే నాకు చాలా సంతోషం ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. చాలామంది కామెంట్స్ పెట్టి నెగెటివ్ కామెంట్స్ పెట్టిన వాళ్ళ ఒక 100 మందిని వేసుకుంటే ఒక్క కామెంట్ అలా పెట్టిన వ్యక్తి ఆ మాట విన్న తర్వాత చాలా రిలీఫ్ అవుతుంది నాకు. ఎందుకనంటే మనం అనుకునేదంతా నిజం కాదు. మీరు అనుకున్నట్లు జీవితం అనేది ఉండదు ఎవరిది కూడా. ఏదేదో మాటలు మాట్లాడతారు. సరే టైం ఎక్కువ లేదు. ఓకే. నెక్స్ట్ ఏంటంటే తీసుకున్న అభ్యర్థులు బీరువాలో పెట్టి పూజ చేయకండి. బీరువాలో పెట్టి పూజ చేసేటట్లయితే మీకు బుక్ అవసరం లేదు కదా! కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ బుక్‌ని చదవండి. చదివిన తర్వాత 6థ్ నుంచి 8థ్ వరకు వెళ్ళిన తర్వాత ఖచ్చితంగా కుదిరితే నాకొకసారి మెసేజ్ చేయండి. బుక్ అనేది ఎలా అర్థమవుతుంది అనేది మీరు ఒకసారి నాతో మీ యొక్క అభిప్రాయాన్ని పంచుకోండి. నెక్స్ట్ ఇంకోటేందంటే ప్రతి వారం మాత్రం నేను కేవలం శనివారం మాత్రమే బుక్స్ అనేవి పంపించడం జరుగుతుంది. ఎవరైతే బుక్స్ కావాలో వారు ప్రతి వారం గురువారం లోపే అమౌంట్ పంపండి. గురువారం లోపే పంపండి. నాకు కాల్స్ చేయకండి. మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. ఎవరైతే బుక్స్ తీసుకున్నారో వారికి కూడా ఏదైనా డౌట్ ఉంటే అది నాకు స్క్రీన్‌షాట్ చేసి నాకు మెసేజ్ చేస్తే వాట్సాప్ ద్వారా నేను మీతో ఖచ్చితంగా వాయిస్ మెసేజ్ లేదా కుదిరితే కాల్ అన్నా చేసి మీతో కాంటాక్ట్ అవుతాను. ఓకేనా? అంతమంది కాల్స్ చేయడం వల్ల కొంచెం స్ట్రగుల్ అవుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక విషయం ఎగ్జామ్స్ యొక్క డేట్స్. ఎగ్జామ్ డేట్స్ అనేది చాలామంది అభ్యర్థుల్లో మెదులుతున్న ఒక క్వెషన్ అది. ఎందుకనంటే ఎగ్జామ్ ఎప్పుడుంటది అని తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది. ఎగ్జామ్ రేపు గనక వచ్చింది. ఈరోజు నైటే అనౌన్స్ చేశారనుకోండి. రేపు బోల్తా కొట్టేవాళ్ళు 90% ఉంటారు. కాకపోతే ఏందంటే తెలుసుకోవాలి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అనేది ఒక క్యూరియాసిటీ. దానివల్ల ఉపయోగం ఏముండదు కాబట్టి ఉంటుంది ఎగ్జామ్ ఆగస్టులో మేబీ ఉండకపోవచ్చు. సెప్టెంబర్ అలా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది పక్కన పెడితే కష్టపడి చదవండి. కష్టపడి మీరు ఆలోచించే టైంలోనే ఆ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని తెలుసుకునే దాంట్లోనే ఏదైనా సబ్జెక్ట్ నేర్చుకోండి. ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఒక పోస్ట్‌కి ఎంతమంది లేకపోతే జోన్ వైస్‌గా ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి. మిమ్మల్ని మీరు తక్కువ అంచనా ఏసుకోకండి. చాలామంది అభ్యర్థులు చేస్తున్న ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే ఇప్పుడు ఒక పోస్ట్‌కి 5,000 మంది 500 మంది ఉంటే దాంట్లో 250 మంది ఎగ్జామ్‌కి రారంట. అది ఎవరు చెప్పుకుంటున్నారు? మనకు మనమే చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఒక 5,00,000 మంది సికింద్రాబాద్ జోన్‌కి 5,00,000 వచ్చాయనుకుంటే దాంట్లో సగం మంది అంటే 2,50,000 మంది ఎగ్జామ్‌కి అటెండ్ అవ్వరు. మీకెలా తెలుసు? అంటే మనం వెళ్ళి వాళ్ళ ఇంటికి డోర్ కొట్టి బ్రదర్ లేకపోతే సిస్టర్ మీరు ఈ రైల్వే గ్రూప్ డి 2025లో జరిగే ఎగ్జామ్స్‌కి మీరు రారు కదా అని అడుగుతున్నామా మనం? అంటే ఇక్కడ నేను తెలివి ప్రదర్శించట్లేదు. చెప్తున్నాను. అది సింపుల్‌గా అర్థమయ్యేదే. కాకపోతే ఏంటనంటే వాళ్ళ గురించి పక్కనోళ్ళు కాదు. నేను క్వాలిఫై అవ్వలేదు, కట్ ఆఫ్ ఎక్కువుంది, సంథింగ్ లేకపోతే పోస్టులు తక్కువున్నాయి, లేకపోతే అప్లికేషన్స్ ఎక్కువొచ్చాయి. ఇవి మొత్తం పక్కన పెట్టండి. ఇదేందంటే మనకు మనం నిస్సహాయత. మేము మాకు సామర్థ్యం తక్కువ, ఎఫిషియన్సీ తక్కువ, మాకు తెలివి లేదు. అందుకని మాకు కాంపిటీషన్
తక్కువ ఉంటేనే మాకు మంచిది, తక్కువ ఉంటేనే మాకు మంచిది. అలా ఆలోచించకండి. ఎందుకనంటే ఒకవేళ ఒక పోస్ట్‌కి 10 మంది ఉన్నారనుకోండి, 10,000 కాదు, ఒక పోస్ట్‌కి 10 మంది ఉన్నారనుకోండి, మీ చదివే విధానం ఏమవుతుందనంటే తగ్గుతుంది. పర్లేదు 10 మందే కదా! చదివితే చదువుదాం. ఆ 10 మందిని ఎలాగోలా బీట్ చేస్తానులే అనుకుంటారు. అదే ఒక పోస్ట్‌కి 1000 మంది అనుకోండి, జాబ్ అవసరం ఉన్న అభ్యర్థి మాత్రం కష్టపడి చదువుతాడు. ఎందుకనంటే నాకు ఇది డూ ఆర్ డై. నేను చదవాలి, లేకపోతే చావాలి. చదవాలి, జాబ్ రాకపోతే చచ్చేంత పరిస్థితి. కాబట్టి ఒక పోస్ట్‌కి 1000 మంది ఉంటే ఖచ్చితంగా మీరేం చేస్తారంటే ఆటోమేటిక్‌గా కడుపులో ఏదో తెలియని భయం ఉంటుంది. ఏదో తెలియని భయం ఉండి ఖచ్చితంగా నేను ఈ జాబ్ కొట్టాలి, ఖచ్చితంగా నేను ఈ జాబు నాకు రావాలి అనే విధంగా ప్రిపేర్ అయితారు. కాబట్టి రింగు బయట ఉన్న విషయాల గురించి మాట్లాడకండి. ఇప్పుడు బాక్సింగ్‌లోకి మీరు దిగిన తర్వాత అవతల వ్యక్తి కొట్టేటప్పుడు ఎలా అడ్డు పెట్టాలి? లేపోతే అతన్ని ఏ విధంగా కొట్టాలనేది ఆలోచించండి. అంతేగాని బయట ఉన్న వ్యక్తులు నన్ను చూస్తున్నారా? చప్పట్లు కొడుతున్నారా? అవతల వ్యక్తిని చూస్తున్నారా? చప్పట్లు కొడుతున్నారా? ఇది రింగు బయట. దానికి గురించి కాదు. ఎగ్జామ్ రాయాలి అనుకున్నప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించాలి. అంతేగాని కాంపిటీషన్ ఎంత? కట్ ఆఫ్ ఎంత? ఏ జోన్‌కి ఎన్నొచ్చినాయి? అప్లికేషన్స్ అన్నీ వచ్చినోళ్ళందరూ రాస్తారా? రాయరా? ఎగ్జామ్ ఎప్పుడుండొచ్చు? తెలుసుకోవడం ఇబ్బంది ఏం లేదు. అంటే తెలుసుకొని ఇంకొంచెం జాగ్రత్త పడతారేమో. అంతేగాని అదే పనిగా ఉండటం మంచిది కాదు. అదే పనిగా ఉండటం అనేది మంచిది కాదు. కాబట్టి మంచిది కాదంటే కష్టపడి చదవండి. ఆ టయాన్ని యుటిలైజ్ చేసుకోండి. వేస్ట్ చేయొద్దని నేను మీకు చెప్పేంతుంటోని కాదు. కానీ ఈ విధంగా ప్రిపేర్ అయితే మాత్రం ఖచ్చితంగా మీకు గ్రూప్ డీలో మీ సెలక్షన్ లిస్ట్‌లో మీ పేరనేది ఖచ్చితంగా ఉంటుంది. చాలామంది అభ్యర్థులు ఇంకొక లాస్ట్ విషయం చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ విషయం ఏంటంటే చాలామంది అభ్యర్థులు 2022 పేపర్ దగ్గరే ఆగిపోయారు. 2022లో గ్రూప్ డి జరిగింది. అక్కడ ఆగిపోయారు. మరి ఎందుకు ఆగిపోయారో నాకు అర్థం కావట్లేదు. చాలామంది అభ్యర్థులు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్, ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అని అక్కడే ఆగిపోయారు. మరి 2024లో కూడా ఎగ్జామ్స్ జరిగాయి కదా! 2025లో ఆర్‌పిఎఫ్ కానిస్టేబుల్ కూడా జరిగింది కదా! వాటిని కూడా మనం ప్రిపేర్ అవ్వాలి కదా! మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2022లో మనకి క్యాలెండర్ వచ్చింది. క్లాక్ మీద వచ్చింది. ట్రయాంగిల్స్ లేకపోతే స్క్వేర్స్ లెక్క పెట్టడం, అదే కౌంట్ చేయడం గురించి వచ్చింది. 2024, 25లో చూడండి ఏ పేపర్‌లో అయినా అది కనిపించిందా? కనిపియలేదు. కానీ చాలామంది అక్కడే ఆగిపోయారు. అక్కడే ఆగిపోయి ఇంకా క్యాలెండరు అని నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే ప్రిపేర్ అవ్వద్దు అని కాదు. ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు 10 మంది ఉన్నారు. 10 మందిని ఒకేలాగా పలకరిస్తారా మీరు? పలకరియ్యరు కదా! పలకరించుకుంటూ ఎవరైతే ఇంపార్టెంట్ పర్సన్ ఉంటారో ఆ వ్యక్తి దగ్గర కాసేపు మాట్లాడతారు. అదేవిధంగా మీరు వెళ్ళేటప్పుడు ప్రిపేర్ అయ్యే చాప్టర్ల దగ్గర ఏదైతే ఇంపార్టెంట్ ఉందో దాని దగ్గర ఆగండి. ఏదైతే ఇంపార్టెంట్ కాదో దాన్ని చూడండి. దాన్ని చూసి నేర్చుకుని వెంటనే పక్కకొచ్చేయండి. ఒకవేళ రాకపోయి అక్కడే ఉన్నారనుకోండి ఇబ్బందవుతుంది. రీజనింగ్‌లో 30కి 30 రావచ్చు. క్వాంట్‌లో 25కి 25 రావచ్చు. సైన్స్‌లో 25కి 25 రావచ్చు. మొత్తం 80. 80కి 80 మార్క్స్. లేదు బ్రదర్, నాకు 20 మార్కులు తెచ్చుకుంటే చాలు. 20 మార్కులు అన్న దగ్గర 15 రావచ్చు. ఇప్పుడు 20 కిలోమీటర్లు పరిగెట్టిన వ్యక్తికి 1 కిలోమీటర్ పరిగెత్తడం సమస్య కాదు. 20 కిలోమీటర్లు పరిగెట్టిన వ్యక్తికి 5 కిలోమీటర్లు పరిగెత్తడం పెద్ద సమస్య కాదు. 20 కిలోమీటర్లు పరిగెట్టుకుంటూ వచ్చిన వ్యక్తి 5 కిలోమీటర్లు వెళ్ళలేడా? వెళ్తాడు. కాకపోతే ఇక్కడ మనం చేసేది ఏంటంటే అసమర్థత, తక్కువ. మనకు మనమే 20 వస్తే చాలు నాకు. 25 ఇప్పుడు 30కి 25 వస్తే చాలు. ఒకవేళ 25 దగ్గర 20 వస్తే? కాబట్టి ఆలోచించండి. ఓకేనా? ఇక నుంచి ఒక పర్టిక్యులర్ టైమ్ టేబుల్ అనేది మన ఛానల్ నుంచి కూడా ఖచ్చితంగా మీకు వస్తుంది. ఏ టైంలో ఏ చాప్టర్ అనేది ఏ సబ్జెక్ట్ అనేది క్వాంట్ అవని, రీజనింగ్ అవని, జనరల్ సైన్స్ అవని ఏ విధంగా చెప్తానో కూడా ఆలోచించండి. ఒక్కసారి నేను చెప్పిన తర్వాత ఎవరైతే ఫస్ట్ టైం ప్రిపేర్ అవుతున్నారో, ఎవరైతే లాస్ట్ టైం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో వారి మైండ్‌లోకి వెళ్ళి బయటికి పోకుండానే అది నేను చెప్తాను. అది క్వాంట్ అవని, రీజనింగ్ అవని, జనరల్ సైన్స్ అవని. మన ఛానల్‌లో కూడా 6th, 7th క్లాసు ఈ బుక్స్ మొత్తం ఎవరైతే తీసుకున్నారో వారు 6th, 7th క్లాస్‌కి సంబంధించి ఒక మాక్ టెస్ట్ కూడా నేను కండక్ట్ చేస్తాను. ఓకే. ఒక మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాను. కష్టపడి చదవండి. గెలుపు అనేది మీ సొంతం అవుతుంది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ. ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు
మెసేజ్ చేయండి ఓకేనా, కాల్స్ చేయకండి ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.